హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ విజయవాడలో ఫేమస్ అయిన పెరుగు వడండి. దీనికోసం 2 కప్పులు మినపప్పు తీసుకుని 2 గంటల సేపు బాగా నానబెట్టి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకుని వాటర్ లేకుండా వడపోసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత గ్రైండర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా పప్పు యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అంత పప్పు ఒకేసారి యాడ్ చేయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం యాడ్ చేసిన తర్వాత కొన్ని కూడా వాటర్ యాడ్ చేయకుండా పప్పులో ఉన్న తడిదనంతోనే ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పప్పు బాగా మెదిగి ఇలా ఉంటుందండి. ఇప్పుడు గ్రైండర్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి ఈ పిండి మొత్తం తీసేసుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి. ఇందులోకి చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత హ్యాండ్ తోటి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ పప్పుని బాగా పీడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల గారెలు గుల్లగా వస్తాయండి. తినేటప్పుడు చాలా బాగుంటాయి. అలా గుల్లగా వస్తేనే మనకి పెరుగుని బాగా పీల్చుకుంటాయి అన్నమాట. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తగినంత పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం పిండిలో కూడా సాల్ట్ యాడ్ చేసాం కదా, ఆ సాల్ట్ ఈ సాల్ట్ కరెక్ట్గా సరిపోవాలి. ఒక్కసారి విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని కాస్త చిక్కగా ఉండాలండి, మరీ పల్చగా చేసుకోవద్దు. ఒక్కసారి బాగా కలుపుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం రెడీ చేసుకున్న పిండి నుంచి కొంచెం ముద్దల్లాగా తీసుకుంటూ గారెలాగా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో స్లోగా యాడ్ చేసుకోవాలి. ఇలా సరిపడనన్ని గారెలు యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు కాస్త వేగిన తర్వాత మరోవైపుకి స్లోగా తిప్పుకోవాలి. ఇలా 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ గారెల్ని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోవద్దండి, క్రిస్పీగా ఉంటే పెరుగు వడలు అంత బాగోవు. 2 వైపులా కాస్త వేగిన తర్వాత ఇలా కలర్ మారిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. చూడండి, మనం గారె తీసేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా గారె ఎంత కరెక్ట్గా వచ్చిందో, పిండి ఆ విధంగా కనుక మీరు రుబ్బేరు అంటే ఈ విధంగా గారె అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకున్న గారెని ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్లో నుంచి పెరుగులో యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా గారెలన్నీ ముందు వాటర్లో యాడ్ చేయాలి. తర్వాత వాటర్లో నుంచి ఎమ్మటే తీసేసి పెరుగులు యాడ్ చేసుకోవాలి. ఇదే పద్ధతిలో మీరు ఎన్ని గారెలు అయితే ప్రిపేర్ చేయాలి అనుకున్నారో అన్ని గారెల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఎన్ని అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో సేమ్ ఇదే విధంగా 2-3 బ్యాచ్ల కింద గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా పెరుగు వడని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా పెరుగులో వేసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2-3 చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పోపు యాడ్ చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక మిరపకాయ, కుదిరితే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకుంటే పెరుగు వడ చాలా బాగుంటుందండి. విజయవాడలో ఇది చాలా ఫేమస్. దీనికోసం లైన్లో ఉండి మరీ తింటూ ఉంటారు. చాలా బాగుంటుంది. తినేటప్పుడు నోట్లో పెట్టుకుంటే సాఫ్ట్గా అలా కరిగిపోతుందన్నమాట. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ప్రిపేర్ చేసినప్పుడు మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇవ్వటం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.